అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 90. హంతకులు ఎవరు? ఇక స్టోరీకి వెళ్తే విరాట్ మీద కోపంతో ఇంట్లో నుండి పారిపోయి వస్తుంది హాస్ని. కీర్తి ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో ఇద్దరు ఒక హోటల్ రూమ్ తీసుకొని ఉంటారు. అనుకోకుండా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ రావడంతో బయటకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆ డోర్ ఓపెన్ అవ్వడం లేదు. కంగారుగా ఉండు, నన్ను ట్రై చేయనివ్వు అంటూ కంగారుగా డోర్ తీయడానికి ట్రై చేసిన హాస్ని కూడా ఓపెన్ అవ్వకపోవడంతో భయపడతారు ఇద్దరు. ఈలోపే రూమ్ లోపలికి వచ్చిన పొగతో ఇద్దరూ ఉక్కిరిబిక్కిరైపోయారు. వామ్మో, ఈ తలుపులు ఓపెన్ కావట్లేదే, ఇప్పుడెలా? మన ఇద్దరం ఇక్కడ చచ్చిపోతామేమో అని భయంగా అంటున్న కీర్తి మాటలకి ఇంకాస్త కంగారు పడింది హాస్ని. హాస్ని కంగారుగా పక్కనే ఉన్న విండో ఓపెన్ చేయబోతే అది కూడా ఓపెన్ అవ్వలేదు. డబ్బులకి కకృతిపడి ఇక్కడ ఇలాంటి చీప్ హోటల్లో వచ్చినందుకు తగిన శాస్తి జరిగిందని బాధపడుతుంది హాస్ని. పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని కిటికీ అద్దం పగలగొట్టి రూమ్లో ఉన్న పొగ బయటకు పోయేలా చేస్తుంది హాస్ని. ఆ పొగలో నుంచి కిటికీలో నుంచి బయటకు చూసిన హాస్ని ఆశ్చర్యపోయి, ఒసే కీర్తి అని అరవగానే, ఏమైంది అంటూ విండో దగ్గరికి పరిగెత్తిన కీర్తి బయటకు చూసేసరికి హోటల్లో మంటలు వస్తున్నట్లు ఎక్కడా కనిపించలేదు. వెంటనే ఇద్దరూ భయంగా అక్కడి నుంచి బయటకు దూకడానికి ట్రై చేస్తే కింద మొత్తం సూదుల్లా చెక్కిన కర్రలు వరుసగా గుచ్చుండటం చూసి, ఇక్కడి నుంచి దూకితే ప్రాణాలతో బతకడం కాదు, డైరెక్ట్ నరకానికి పోతాం అని భయంగా అంది కీర్తి. ఏం చేద్దాం ఇప్పుడు? అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం. ఆ హిట్లర్తో ఉన్న కొద్దిసేపు గొడవ చేసి కామ్గా ఉండేవాడేమో అని అంటున్న హాస్ని గొంతు దగ్గర చేతులతో పట్టుకొని, ఇదంతా నీ వల్లేని, మొగులు కొడితే పుట్టింటికి రావడం, ఇలా హోటల్స్కి రావడం ఈ మధ్య అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. విరాట్ సార్ నిన్ను ఫ్రీగా వదిలేసి తప్పు చేశారు. ఇప్పుడు నీ వల్లే నా ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది కీర్తి. కీర్తి, నువ్వు ఏడ్చినా నువ్వు వీక్ చేయకు ప్లీజ్, ఇప్పటికే భయపడి చస్తున్నాను అని అనగానే ఏడుస్తూ, నా పెళ్ళి మీద బోల్డ్ అని ఆశలు పెట్టుకున్నానే, పెళ్ళి కాదు కదా, పెళ్ళి చూపులు కూడా కాకుండా చచ్చిపోతున్నాను. ఇలాంటి డెత్ని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హాస్ని, అయ్యో అంటూ తన చున్నీతో ముక్కు చీదుకుంటూ అనింది కీర్తి. రూమ్లోకి వస్తున్న పొగ ఇంకా ఎక్కువై ఎదుటి వాళ్ళు కనపడకుండా కష్టమవుతూ ఉంటే కోపంగా కీర్తిని బాత్రూంలోకి లాగి తలుపులు వేసింది హాస్ని. ఇందాక స్మెల్ అది ఇది అన్నావు కదా, ఇప్పుడు రావట్లేదా? చావు భయం అన్నిటికీ దూరం చేసిందా అని అరుస్తున్న కీర్తి మాటలకు వినిపించుకోకుండా, అదిగో పైన విండో ఉంది చూడు, వెంటనే ఆ గ్లాసెస్ తీసేస్తే మనం బయటికి దూకేయచ్చు అని అంది హాస్ని. వాళ్ళు తప్పించుకోవడానికి ఏ మార్గం దొరక్క చివరికి వెంటిలేషన్ విండోస్పై ఆధారపడి ఇద్దరూ బయటికి ఎలాగోలా వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. అప్పటికే బయట రూమ్ మొత్తం మంటలు స్ప్రెడ్ అయ్యాయి. త్వరగా రియాక్ట్ అయిన కీర్తి, ముందు నేను పైకి వెళ్తాను, తర్వాత నిన్ను పైకి లాగుతాను అంటూ కష్టంగా పైకి వచ్చిన కీర్తి హాస్నిని లాగడానికి ట్రై చేస్తోంది. కానీ ఎంత ప్రయత్నించినా హాస్ని కీర్తిలాగా పైకి ఎక్కలేకపోతోంది. ఎంతసేపు చేస్తావే, త్వరగా పైకి రా, కాసేపు ఇలాగే ఉంటే ఈ పొగకి చచ్చిపోయేలా ఉన్నాం అంటూ హాస్ని మీద గట్టిగా అరుస్తుంది కీర్తి. అప్పటికే బాత్రూంలో కూడా పొగ రావడం వల్ల అందులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హాస్ని, నా వల్ల కావట్లేదే, ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నాను కీర్తి అంటూ ఏడ్చింది హాస్ని. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న కీర్తి కూడా హాస్నిని చూసి భయపడుతూ, ఏం కాదు, మళ్ళీ ఒకసారి ట్రై చేయి, బాత్రూంలో కూడా మంటలు వచ్చేస్తున్నాయే, త్వరగా రా అంటూ ఏడుస్తూ అన్నది కీర్తి. ఆమె మాటలకు ట్రై చేస్తూనే ఉన్న హాస్ని ఆ పొగ దాటికి తట్టుకోలేక బలంగా ఊపిరి పీల్చుకుంటూ గట్టిగా దగ్గుతూ కింద పడిపోయింది. హాస్ని అని గట్టిగా ఏడుస్తున్న కీర్తితో, బాయ్ కీర్తి, మన స్నేహానికి ఈరోజే ఎండ్ కార్డ్ పడిపోతుందే కీర్తి అంటూ పూర్తిగా స్పృహ కోల్పోయింది హాస్ని. హాస్ని, నువ్వు లేకపోతే నేను కూడా బ్రతకనే, ఇద్దరం కలిసి చచ్చిపోదాం హాస్ని అని ఏడుస్తూ మళ్ళీ ఆ వాష్రూమ్లోకి దూకడానికి ప్రయత్నించింది కీర్తి. కరెక్ట్గా అదే టైంలోకి లోపలికి వచ్చిన ఒక వ్యక్తి హాస్నిని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అతన్ని చూసిన కీర్తి కళ్ళు పెద్దవి చేస్తూ, విరాట్ సార్ అని ఆశ్చర్యంగా పిలిచింది. కోపంగా కీర్తిని చూసి, ఏం చేస్తున్నావు అక్కడ అని అనగానే భయంగా తన చేతులు వదిలేయాలి అనుకున్న కీర్తి కింద పడితే చచ్చిపోతాను అని భయమేసి మళ్ళీ అక్కడే ఉన్న గ్రిల్స్ని గట్టిగా పట్టుకొని
గాల్లో వేలాడుతోంది. చేసిన ఘనకార్యం చాలు, ఇకరా అని హాస్ని ఎత్తుకొని బయటికి వెళ్తూ అన్నాడు విరాట్. కష్టంగా మళ్ళీ బాత్రూంలోకి దిగిన కీర్తి విరాట్ వెనకే వచ్చింది. పైన విండో దగ్గరికి ఎక్కడం వల్ల, ఎక్కువ పొగలో లేకపోవడం వల్ల కీర్తి హెల్త్ బాగానే ఉండటంతో విరాట్ వెనకాల మామూలుగానే వచ్చింది. విరాట్ వచ్చేసరికి ఆ రూమ్ మొత్తం 80% కాలిపోయింది. మంటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హాస్ని, కీర్తి ఇందాక పగలగొట్టిన కిటికీ దగ్గరికి వచ్చిన విరాట్ కిందకి చూసి త్వరగా దూకు అంటూ హాస్నిని తీసుకొని బయటకు దూకేశాడు. అప్పటికే కింద ఉన్న ఆ కర్రలను తీసేశాడు దాస్. మొత్తం క్లియర్ చేసి ఉండటంతో వాళ్ళకి ఎలాంటి దెబ్బలు తగలేదు. కింద పడగానే బేబీ బేబీ అని కంగారుగా ఆమె బుగ్గలు తడుతూ పిలిచాడు విరాట్. అతని కళ్ళల్లో ఇదివరకు ఉన్న కోపం లేదు. హాస్నికి ఏమైందో అన్న భయం మాత్రమే కనిపిస్తోంది. మరో నిమిషం తర్వాత కళ్ళు తెరిచి, నీ వల్ల నేను చచ్చిపోయేదాన్ని హిట్లర్ అంటూ కోపంగా విరాట్ని కొట్టింది హాస్ని. ఆమె కొడుతున్న దెబ్బలు పట్టించుకోకుండా కళ్ళు తెరిచిందన్న ఆనందంతో హాస్ని నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టుకొని, నువ్వు దూరమైతే నేను భరించగలనా అని అన్నాడు. తను రావడం కొంచెం ఆలస్యమైతే హాస్ని ఏమైపోయి ఉండేదో అన్న భావనే అతను ఊహించలేకపోయాడు. మీ వల్లే నేను ఎప్పుడూ ఇలా ప్రమాదంలో పడుతూనే ఉంటాను. మీరు కోపంగా మాట్లాడకపోతే నేను అసలు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేదాన్ని కాదు. దీని అంతటికీ కారణం మీరే విరాట్ గారు అని ఏడుస్తూ విరాట్ని కొడుతూనే ఉంది హాస్ని. తనని కొడుతున్న హాస్ని ఎంతగా బాధపడుతూ ఉందో అర్థం చేసుకొని గట్టిగా తన కౌగిల్లో బిగించి పట్టుకున్నాడు విరాట్. కొన్ని నిమిషాలకి ఏడుపు ఆపి వెక్కిళ్ళు పెడుతున్న హాస్ని దూరం జరిపి ఆమె ముఖంపై పడ్డ వెంట్రుకల్ని చెవి వెనక్కి నెడుతూ, బాగానే ఉన్నావా అని సౌమ్యంగా అడిగాడు విరాట్. అసలు హోటల్ ఎందుకు ఇలా తగిలిపడిపోయింది? ఎంత ఓపెన్ చేయాలనుకున్నా మా డోరు ఎందుకు తెరుచుకోలేదు? అప్పటికే కిటికీల నుంచి దూకేద్దామని ట్రై చేశాం, కానీ కిందంతా పెద్ద పెద్ద గుణపం లాంటి కర్రలున్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఎందుకో నాకు అనుమానంగా ఉంది. నిజంగా నన్ను చంపాలని ఇలా ప్లాన్ చేశారా? కానీ కీర్తి ఏం పాపం చేసిందని కీర్తిని కూడా చంపాలనుకుంటున్నారు. విరాట్ గారు రావడం ఒక్క క్షణం ఆలస్యమైతే ఇద్దరం చనిపోయేవాళ్ళం. నా వల్ల కీర్తి కూడా ప్రమాదంలో పడింది. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? విరాట్ గారి మీద పగతోనేనా, లేక ఇంకేదైనా కారణం ఉందా అని అనుకుంటున్న హాస్ని, అసలు నేను ఎప్పుడు ప్రమాదంలో ఉన్న క్షణాల్లో విరాట్ గారు అక్కడికి ఎలా వస్తారు? ఆయనకి నేను ప్రమాదంలో ఉన్నానని ఎలా తెలుస్తుంది అంటూ ఆలోచిస్తూనే గంటసేపు గడిపేసింది. తిరిగి గంట తర్వాత రూమ్లోకి వచ్చిన హాస్ని అక్కడ విరాట్ కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ అతన్ని వెతుక్కుంటూ రూమ్లో నుంచి బయటకు వచ్చింది. తన ఆఫీస్ రూమ్లో కూర్చొని దాస్తో మాట్లాడుతూ ఉన్నాడు విరాట్. అది చూసి గుమ్మం బయట నిలబడి చాటుగా వాళ్ళ మాటలు వింటూ ఉంది హాస్ని. సార్, నేను హోటల్ మొత్తం చెక్ చేశాను. మిగిలిన అన్ని రూమ్ డోర్స్ బాగానే ఉన్నాయి, కానీ మేడం ఉన్న రూమ్ ఒక్క డోర్ మాత్రమే బయట చెక్కతో మేకులు కొట్టి బ్లాక్ చేసి ఉంది అని చెప్పాడు దాస్. ఆ మాటలు విన్న విరాట్ కోపంగా ఉంటే, అతను హాస్నిని కూడా చంపడానికి ట్రై చేస్తున్నాడా అని విరాట్ అనగానే, మీరు అన్నది కరెక్టే అనిపిస్తుంది సార్. ఈ ప్రమాదానికి రాజేంద్ర గారికి సంబంధం ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. అతనికి తప్ప ఇంకెవరికి, మేడంకి కానీ మీకు కానీ హాని చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు దాస్. చాటుగా వాళ్ళ మాటలు వింటున్న హాస్ని రాజేంద్ర పేరు వినపడగానే ఉలిక్కిపడింది. చిన్న మావయ్య అని చిన్నగా నోట్లోనే అనుకుంటూ, అంటే స్మిత చెప్పింది నిజమేనా అని అనుకుంది. హోటల్లో ఎంత భయపడిందో గుర్తు చేసుకుంటూ, అసలు అతను మనిషేనా? ఎదుటి మనిషి ప్రాణాల్ని ఎలా తీసుకోవాలనుకుంటున్నాడు అని అనుకుంటూ ఫాస్ట్గా తన రూమ్లోకి వచ్చేసింది. బెడ్ మీద కూర్చొని బెడ్ ఎక్కి ఆనుకొని, నన్ను చంపడానికి కూడా ట్రై చేసింది విరాట్ గారి మీద కోపంతోనేనా? విరాట్ భార్యనైనందుకే నన్ను టార్గెట్ చేశారా అని అనుకున్న హాస్ని అంతలోనే తేలికగా తీసుకుంటూ, నన్ను భయపెట్టి విరాట్ గారి నుంచి దూరం పారిపోయేలా చేయాలనుకుంటున్నారనుకుంటా. అది ఎప్పటికీ జరగదు అని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటూ అనుకుంది హాస్ని. ధనవంతుల కుటుంబంలో కేవలం డబ్బు మాత్రమే అందరికీ కనిపిస్తుంది. చీకట్లో వాళ్ళకుండే ప్రమాదాలు, శత్రువులు ఎవ్వరికీ కనిపించరు.
అని అనుకోకుండా ఉండలేకపోయింది. అలా ఆలోచిస్తూనే మెల్లగా నిద్రలోకి జారుకుంది హాస్ని. దాస్తో మాట్లాడి పంపించి రూమ్లోకి వచ్చాడు విరాట్. హాస్ని వేసుకున్న స్కర్ట్ మోకాళ్ళ వరకు పైకి జరగడంతో ఆమె కాళ్ళ మీద చిన్న చిన్న గాజు పెంకులు గుచ్చుకుపోయి రక్తంతో ఉన్న చారలు కనిపించాయి. అది చూసిన విరాట్ రక్తం మరిగిపోయింది. అతని ముఖం ఎర్రగా మారిపోయింది. హాస్నిని చంపాలనుకుంది రాజేంద్రవర్మేనా? ఆధారాలు దొరికితే విరాట్ వాళ్ళని ఏం చేస్తాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.